నమస్తే. నా పేరు శ్రీనివాసులు పాలెపు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్. నిన్నటి రోజున బ్రహ్మం గారి వారసులం అని చెప్పుకునే పిపిఎన్ ప్రసాద్ పూజ్య శివస్వామి వారికి, అలానే అనేకమంటి ఇతర స్వామీజీలకు, మఠాధిపతులకు, అలానే హైందవ సంఘాలకు హెచ్చరికగా చేశారు. ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరని దానికి ప్రతిస్పందనగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మీ ముందుకు రావడం జరిగింది. వారు వెరీ క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయాల్లో చాలా వరకు అవాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థని, విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థలను అత్యంత దారుణంగా, అమానవీయంగా మాట్లాడారు. వారికేమీ తెలియదు, వారేమీ చేయలేరు, రకరకాల విన్యాసాలతో. దయచేసి సామాన్య ప్రజలు, భక్తులు, శిష్యులు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అనేవి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్య కలిగినటువంటి హైందవ సంఘాలు, సేవా సంస్థలు. వాటిని ఇలా మాట్లాడడం అత్యంత బాధాకరం. అలానే అసలు ఈ పిపిఎన్ ప్రసాద్ ఏం చేస్తున్నాడు, మొట్టమొదటి నుంచి ఏం చేశారు అనేది వారి యొక్క మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. అలానే ధార్మిక పరిషత్తు మీద ఎవరు కేసు వేయలేదు. ఈ హైందవ సంఘాలు ఏం చేస్తున్నాయి, స్వాములు ఏం చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి అని వారిని సూటిగా ప్రశ్నించారు పిపిఎన్ ప్రసాద్ గారు. అలా ప్రశ్నించడం అనేది వారికి ఉన్నటువంటి హక్కు. అలానే అక్కడ ఎవరు వేయలేదు అనేది తప్పుడు విషయము. పిపిఎన్ ప్రసాద్కి బాగా తెలుసు. ధార్మిక పరిషత్తు గురించి ఈ నలుగురు అధికారాలు మఠాధిపతి ఎంపిక లాంటి ప్రక్రియలు చేపట్టకూడదు. ఇది కేవలము ధార్మికమైనటువంటి సంస్థ, ధార్మికమైనటువంటి విషయం. ఇది మతపరమైనటువంటి విషయాల్లో అధికారులకు నాలెడ్జ్ ఉండదు. పూర్తి ధార్మిక పరిషత్ కాన్స్టిట్యూట్ చేయాలని హైకోర్టులో 2021లోనే పిల్లు వేయడం జరిగింది. పిల్ నంబర్ 256. సో ఎవరు ఛాలెంజ్ చేయలేదు అని పిపిఎన్ ప్రసాద్ చెప్పిన మాట తప్పు. ఆ పిల్లు విషయాల్లో కూడా వారు ఎన్ని విన్యాసాలు చేశారనేది కూడా నాకు తెలుసు. కావున దయచేసి ఎవరు కూడా ఈ పిపిఎన్ ప్రసాద్ చెప్పే మాటలు నమ్మవద్దు. సత్యహరిశ్చంద్రుడైనా అబద్ధం చెప్తాడేమో కానీ, ధర్మరాజైనా ధర్మం తప్పుతాడేమో కానీ, ఈ పిపిఎన్ ప్రసాద్, వెంకటాద్రి స్వామి వారి జన్మలో ఒక్క నిజం కూడా చెప్పరు అని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ల రూపంలో కొన్ని చూపిస్తూ ఉంటాను. అలానే హైకోర్టు కేసు కూడా, హైకోర్టు ధార్మిక పరిషత్ 4 సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్ కాదు, ఫుల్ ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకోండి అని వెనక్కి పంపించినటువంటి ఒక కేసు విషయం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేసి, నేనేవి కూడా సాక్ష్యాలు లేకుండా ఊరికే మాట్లాడినండి, ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే చెప్తాను. అట్లా గాలి మాటలు, గాలి కథలు చెప్పడం అనేది నా జన్మలోనే లేదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్డర్. డేట్ కూడా ఉన్నది. ద 30th డే ఆఫ్ ఏప్రిల్ 30, 2023లో ఇచ్చారు. దీన్ని చూస్తే మీరు వెరీ క్లియర్గా ఇది హైకోర్టు స్టాంప్ కూడా ఉన్నదండి. ఇదేదో నేను తయారు చేసి పెట్టేది కాదు. హైకోర్టులో హాయిగా మీరు ఎవరైనా కూడా వెరిఫై చేసుకోవచ్చు. హైకోర్టు వెబ్సైట్లో ఈ తీర్పు ఉంటుంది. ఇక్కడ పారాగ్రాఫ్ 8కి వెళ్దామండి. పారాగ్రాఫ్ 8లో ఏముంది అనేది మనం పరిశీలన చేద్దాము. పారాగ్రాఫ్ 8 మనం చూస్తే, హ్యావింగ్ రిగార్డ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద స్టాండ్ టేకెన్ బై ద ల్యాండ్ అడ్వకేట్ జనరల్ అండ్ యాజ్ ద ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ హ్యాస్ నో అబ్జెక్షన్ ఫర్ రెమిటింగ్ బ్యాక్ టు ద మ్యాటర్. రెమిటింగ్ బ్యాక్ ద మ్యాటర్ అంటే బ్యాక్ అంటే వెనక్కి పంపించడము అనేది అర్థం అండి. ఇక్కడ రిట్ పిటిషన్ ఈజ్ అలౌడ్ అంటే ఈ నలుగురు చేస్తున్న నియామకం చెల్లదు, ఇవన్నీ కూడా చాలా తప్పుడుగా ఉన్నాయి, వీరికి అధికారం లేదు అని వేసినటువంటి పిటిషన్ మీద రిట్ పిటిషన్ ఇస్ అలౌడ్ అన్నాడు. రిట్ పిటిషన్ ఇస్ అలౌడ్ అంటే దాని అర్థం ఏంటో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. అలానే కిందకు పోతే, ద ఆర్డర్ డేటెడ్ 2020 పాస్డ్ బై ద థర్డ్ రెస్పాండెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఈజ్ హియర్ బై సెట్ అసైడ్ అంటే ఆర్డర్ ని పక్కన పెట్టాము. ద మ్యాటర్ ఈజ్ రెమిటెడ్ బ్యాక్ టు ద ధార్మిక పరిషత్ టు proceed and take action accordance with law if it is advised to do so. సో ఇది వెరీ క్లియర్ గా మీకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఏ విధమైనటువంటి విషయాలు లేదు, రాకెట్ సైన్స్ లేదు, దాచే విషయాలు ఏమీ లేవు. కేవలము పిపిఎన్ ప్రసాద్ ఏవేవో చెప్తూ ఉంటాడు, వాటన్నిటిని కూడా కేవలము ఎవ్వరూ నమ్మకూడదనేటటువంటి ఉద్దేశంతో ఈ హైకోర్టు జడ్జిమెంట్ కాపీని మీకు చూపించడం జరిగింది.
అలానే పిపిఎన్ ప్రసాద్ గారు మన విషయంలో అంటే మన మఠం విషయంలో స్వాముల విషయంలో గతంలో ఏం చేశారు ఇక్కడ చూస్తే తర్వాత చూస్తే కూడా ధార్మిక పరిషత్ ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కంటిన్యూ ద పిటిషనర్ యాజ్ మహంత్ ఆఫ్ శ్రీ స్వామి హదీరామ్జీ మఠ్ అని అన్నారండి. ధార్మిక పరిషత్ వెనక్కి పంపిస్తున్నాము పూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి. ఆ సమయం వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కంటిన్యూ చేయమని డైరెక్ట్ గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఇది విషయం కాగా వారు ఏదేదో చెప్తూ ఉంటారు, ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయలేదు, అసలు దాని మీద ఏ విధమైన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కుదరదు, ప్రపంచం అంతా దద్దరిల్లినా కూడా కుదరదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది స్క్రీన్ ప్రింట్ అండి. పిపిఎన్ ప్రసాద్ గారు నాతోటి చేసిన చాట్ స్క్రీన్ ప్రింట్. ఇది భద్రయ్య వీల్నామా గురించి పంపమంటే అది ఫేక్, కోర్టుకు వెళ్తే ఇద్దరిది చెల్లదు అని చెప్పారండి. ఫోర్జరీకి పంపుతాం, ఆలస్యం అయితే అవని పక్కా ఫేక్, నాకు తెలుసు అని చెప్పారండి. మరి ఈ విషయాలు ఎందుకు ఆయన కోర్టుకు చెప్పరండి, ధార్మిక పరిషత్ గవర్నమెంట్కి చెప్పరండి అనేది మీకు తెలియాల్సిన విషయము, మీరు ఆలోచించవలసిన విషయము. ఆ తర్వాత ఏమన్నారు నెక్స్ట్ చూద్దామండి. ఆ ఫేక్ వీల్నామా ఎవరు క్రియేట్ చేశారు చూడండి, పక్కా ఫేక్ సంతకము. ప్రస్తుతం కేసులోకి భద్రయ్యను లాగడానికి ట్రై చేస్తున్నాను, ఏదో సోది కబుర్లన్నీ చెప్పాడు కానీ ఆ ఫేక్ విషయం గురించి మాత్రం ధార్మిక పరిషత్కి చెప్పడండి. మళ్ళానేమో మేము ధర్మం ప్రకారమే పనిచేస్తూ ఉన్నామని కబుర్లు చెప్తూ ఉంటారు. సరే, పక్కా ఫేక్ సంతకం వేరియేషన్స్ ఉన్నాయన్నారు. అసలు ఆ ఫేక్ వీల్నామా క్రియేట్ చేసింది ఎవరు అని చెప్పారండి. ఆ ఫేక్ వీల్నామా క్రియేట్ చేసింది ఎవరు నాయన అంటే గొడ్లవీటి సుబ్రహ్మణ్యం అని చెప్పారండి. ఆ గొడ్లవీటి సుబ్రహ్మణ్యం ఒక విశ్వ బ్రాహ్మణ సంఘానికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నట్లుగా ఈ మధ్య నాకు అందినటువంటి సమాచారము. అలానే అక్కడ డేట్ తేడా వేశారండి అని కూడా చెప్పాడు పిపిఎన్ ప్రసాద్ గారు. డేట్ తేడా వేసింది కావాలని ఇచ్చారంటే దాని మీద ఏదో డేట్ వేసి దాన్ని కేవలము వివాదం చేయడానికి వాడుకోవాలి. ఆ ఫేక్ వీల్నామా వాళ్ళకి పనికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో డేట్ తేడా వచ్చేలా ప్రణాళిక వేసింది కూడా మన పిపిఎన్ ప్రసాద్ గారేనండి. ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా హిందూ సంఘాల వాళ్ళని తప్పుపడతాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని తప్పుపడతాడు, అందరినీ తప్పుపడతాడండి. అలానే అసలు ఈ వివాదం జరగడానికి కారణం ఏంటి, మొట్టమొదటి కారణం అనేది కూడా మన పిపిఎన్ ప్రసాద్ గారే చెప్తూ ఉంటారండి. ఇది శివస్వామి గారు అప్పుడు వచ్చిన సందర్భంలో అండి. శివస్వామి గారు ఎలా వచ్చారనే దానికి వారి మాటల్లోనే వినండి. భాజపాతో నాకు అనుకూల సంబంధాలు ఉన్నాయి, ఆరంభంలో అదొక్కటే కలిసి వచ్చింది, మీకు ప్రతికూలత చూపింది అని రాస్తారండి ఆయన. ఇది నాతోటి పర్సనల్ గా చేసిన చాట్ లోనేనండి, ఇది ఎక్కడ వేరే దగ్గర కాదు. అంటే నువ్వు ఏమి చేయలేవు, మమ్మల్ని అంతా మాదే, ఏం చేసినా కూడా మాదే చెల్లుద్ది, మీరేమి చేయలేరు అనేటటువంటి ఒక ధైర్యంతో నాకే డైరెక్ట్ గా చెప్తారండి. ఆరంభంలో శివస్వామి రాకుండా ఉంటే మీ పరిస్థితి మరో రకంగా ఉంది అంటారు, మీడియా ఫోకస్ అయింది, ప్రభుత్వం వెనకడుగు వేసింది అంటారండి, లేకుంటే తొలి నెలలోనే గోవింద స్వామికి ఉత్తర్వులు వచ్చేవి అంటారు. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ షాట్ లో చూస్తే మీకు శివస్వామి ఎంట్రీ ఇవ్వడానికి నేనే కారణమని ఒక భారీగా వెకిల్ నవ్వులు నవ్వుతాడు. మొదటిసారి మీకే చెప్తున్నాను, భాజపాతో నాకు ఉన్న సంబంధం అలా ఉపయోగపడింది అంటాడు. కాకపోతే నాకు శివస్వామితో పరిచయం లేదు, కానీ భాజపా కార్డు వాడాను, ఆయన పడిపోయారు అని వారే చెప్తారండి. ఇది లాస్ట్ లో ఉన్నదండి. ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్తే ఆరంభంలో మీకు 90% అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు రివర్స్ అయింది. అంటే మేము ఏదేదో వ్యూహాలు చేశాము, జనాలందరినీ రెచ్చగొట్టాము, ప్రభుత్వ అధికారులకు పోయి వాళ్ళకి లేనిపోయిన ఆశలు క్రియేట్ చేశాము అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు సీన్ రివర్స్ అయింది, నేను సీన్ రివర్స్ చేశానని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఇది చూడండి, గోవింద స్వామికి మఠాధిపతి ఉత్తర్వులు వస్తాయి అనే సమయంలో కీలక మలుపు తిరిగింది. అంటే గోవింద స్వామికి మఠాధిపతి ఉత్తర్వులు వస్తాయి అనేది ఆల్రెడీ డిపార్ట్మెంట్లో అయింది, ఒక ఫైల్ మూవ్ అయింది అనేది వారంతటి వారే చెప్పిన విషయం అండి. ఏం మలుపు తిరిగింది నాయన అని అడగగానే ఆర్డర్ కాపీ రెడీ అయిన సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యంతో ఆగింది. అంటే ఆర్డర్ కాపీ రెడీ చేశారు, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకో ఆపాడు, అది కారణం ఏంటి నాయన అంటే రాజకీయ కారణం అని వారే చెప్పారండి. ఇది మన పిపిఎన్ ప్రసాద్ గారి నిజ స్వరూపం అండి. అలానే ఆ విషయంలో కూడా మళ్ళీ అధికారుల విషయంలో కూడా చెప్తూ, ఈ విషయంలో అధికారులతో చర్చించాను, నా అభిప్రాయం చెప్పాను అని చెప్పాడు. ఉన్నతాధికారుల్లో ఇద్దరికి కనీస అవగాహన లేదు చట్టం మీద, అది కూడా వారే చెప్పారండి. వారికి కనీస అవగాహనే చట్టం మీద లేదట. ఆ 3 ఉత్తర్వులు వస్తాయని మాకు తెలుసు, నేను అక్కడే ఉన్నాను ఆ రోజు అంటారు. అంటే డిపార్ట్మెంట్లో కూర్చొని ఈ మఠం మీద మీరు పెత్తనం చేయండి, మాకేం అభ్యంతరం లేదు, మమ్మల్ని పావులుగా వాడుకోండి, మమ్మల్ని మేము సిద్ధపడ్డాం కదా మీకు వాడుకోవడానికి, బాగా వాడుకోండి మమ్మల్ని అని వారంతటి వారే డిపార్ట్మెంట్లో కూర్చొని అందరికి అధికారులకి లేనిపోయిన ఆశలు క్రియేట్ చేసి
ఇదంతా కూడా చేసింది మన పిపిఎన్ ప్రసాద్ గారేనండి. ఇదంతా కూడా వారి మాటల్లో వారు చెప్పిందేనండి. నేనేమి చెప్తున్న విషయం కాదు, నా మనసులో నుంచి వచ్చింది కాదు, నా మెదడులో నుంచి జాలువారినది కాదు ఈ విషయము. తర్వాత ఫిట్ పర్సన్ గారి గురించి తర్వాత చివరికి నాయన ఇట్లా జరుగుతా ఉంది, మనం ఏదన్నా చేద్దామంటే ఏదో ఒక పరిష్కారం అని చెప్పి ఏదైనా నేను చేస్తాను కోర్టులో అది ఇది నాకు పూచి అని వచ్చిన విషయం అండి. ఇది పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. తర్వాత న్యాయవాదితో నేనే మాట్లాడేది, అంతా నేనే చేస్తాను, మీరు పిటిషన్ వేయండి, ఫిట్ పర్సన్ మీద మీరు పిటిషన్ వేస్తే మేము సహకరిస్తాము అది ఇది అని చెప్పి పూటకో మాట ఉండదు, న్యాయవాదితో మాట్లాడేది నేనే అంటారు. చివరికి అక్కడేం జరిగింది అనేది అందరికి తెలుసు. ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అదంతా కరెక్టేనండి, వీళ్ళు కావాలని ఇట్లా చేస్తూ ఉన్నారండి, కాలయాపన కోసం కోర్టులకు ఎక్కుతున్నారండి అని మళ్ళీ వీరే బయట వచ్చి అందరికీ చెప్తారు, అధికారులకు చెప్తాడు, ఎమ్మెల్యే గారికి చెప్తారు, మీ మీద వాళ్ళు రెచ్చిపోతున్నారండి అది ఇదని. లోపలేమో ఇట్లా చేస్తూ ఉంటారండి. తర్వాత ఇక్కడ చూస్తే మీరు, నేను వెరీ క్లియర్ గా చెప్పానండి, పదవుల గురించి పోటీ రిలేషన్స్, పదవుల గురించి పోటీలు రిలేషన్స్ స్పాయిల్ చేయకూడదు అని నేను చెప్పింది పైన రెడ్ లైన్ లో ఉంది చూడండి. తర్వాత అక్కడ కిందకు వచ్చేటప్పటికి గోవింద్కి ఎవరి ఆస్తి వారికి ఇచ్చేసి గోవింద స్వామికి పకడ్బందీగా కట్టుబెట్ట ఉండవలసింది. అంటే పిపిఎన్ ప్రసాద్ గారి మైండ్ లో కూడా గోవింద స్వామికే అన్ని అర్హతలు ఉన్నాయని, గోవింద స్వామి మాత్రమే మఠాధిపతి అవ్వాలని వారికి తెలుసండి. అందుకని గోవింద స్వామికి అన్ని పకడ్బందీగా కట్టబెట్టి ఈ వెంకటాద్రి స్వామి వాళ్ళకి కాస్త ఆస్తి పడేస్తే సరిపోయేది కదా అనే రీతిలో చెప్పారండి. ఆస్తులు అవన్నీ ఇచ్చారండి, బాగానే, అవన్నీ సమస్య కాదు. ఇదంతా సమస్య అంతా కూడా ఈ పిపిఎన్ ప్రసాద్ చేసేది, ఇంక వేరే ఏమీ లేదండి. ఇది వెరీ క్లియర్ గా మీరు చూస్తే కొంచెం ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను. ఎవరి ఆస్తి వారికి ఇచ్చేసి గోవింద స్వామికి పకడ్బందీగా కట్టబెట్టి ఉండాల్సింది. అంటే గోవింద స్వామికి చేసి ఉంటే సరిపోయేది, ఆస్తి ఇచ్చేసి అనేది ఇది వారి మాటల్లో విషయమేనండి. తర్వాత అలా జరుగుతూ ఉండగా రకరకాలైనటువంటి ఒత్తిడి అంటే విన్యాసాలు చేస్తూ ఉంటారండి. నవంబర్ 18వ తారీఖు రచ్చ రంబోలు అయిపోతుంది మీకు, మీ అత్తగారికి, అంటే మీ మరదల గారికి, అంటే మా గురుపత్ని గారికి అండి. టిఆర్పి రేటింగ్ ఎదిరిపోవాలి, చూసుకోమామా అని ఇది 10వ తారీఖు నవంబర్ 2021 పెట్టారండి. నవంబర్ 18వ తారీఖు ముహూర్తం పెట్టాము, మీకు రచ్చ రంబోలా అయిపోతుంది, కనుల విందు, కనులకు పండుగ అంటే ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టడానికి ఏయో ప్రణాళికలు వేస్తూ ఉన్నారండి ఆ రోజుల్లో. అలా ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టడము, జనాలను రెచ్చగొట్టడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే నేను చేస్తాను మామ అన్ని, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అన్నట్లుగా ఇలాంటివి చేస్తూ ఉంటారండి. ఆ తర్వాత ఇంకొకసారి మహా అయితే 25 లక్షలు ఖర్చు అవుతుందండి, ఏమైనా ఎంత దాకైనా నేను తెగుతాను, పోరాడతాను, ఏదో చేస్తాను మఠం కోసం అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇది వీరనారాయణ రెడ్డి గారి గురించి అండి. వీరనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారికి ఎంతో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినా కూడా వీరనారాయణ రెడ్డి గారు కొండలు పిండి చేశారు, స్థలం ఏర్పాటు చేశారు, ఆయన ఏదో అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు, మీరు ఆపండి ముందు, తర్వాత అన్ని సర్దుకుంటాయి మామ అని నాకు వచ్చి అందరి మీద, ఊర్లో వాళ్ళ మీద నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారండి. ఆయనేమో వీరనారాయణ రెడ్డి గారేమో వెంకటాద్రి స్వామికి సపోర్ట్ ఇస్తూ ఉంటారండి. మొదట కూడా వారు సపోర్ట్ ఇచ్చారు, వారే నిలబెట్టారు, అయినా కూడా వారిని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. ఇది మన పిపిఎన్ గారి రాజకీయము. తర్వాత వెంకటాద్రి స్వామి గారి గురించి, వెంకటాద్రి స్వామి గారేమో నాకు 30 ఏళ్ళు లాయర్గా అనుభవం ఉంది అంటారు, నేను లా చదువుకున్నాను, 55 ఏళ్ళు వేద పరిజ్ఞానం ఉంది అంటారు. కానీ ఇక్కడ మన పిపిఎన్ ప్రసాద్ గారేమో వెంకటాద్రి స్వామి గారిని కించపరుస్తూ అఫిడవిట్ లో వెంకటాద్రి స్వామి పాత్ర 0, అందులో ప్రతి మాట నా ఆలోచనే అంటారు. ఓకే, అంటే వెంకటాద్రి స్వామి గారికి ఏ విధమైన నాలెడ్జ్ లేదు, ఆయనకు అసలు అర్హతే లేదు, కనీసం 30 ఏళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ చేశాను అని చెప్పుకునే వెంకటాద్రి స్వామికి అఫిడవిట్ రాయడం కూడా రాదు, అదంతా నా ఆలోచనే అంటాడు. ఇదండి మన పిపిఎన్ గారి నిజ స్వరూపం. తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఒక పెద్ద వీడియో అండ్ స్క్రీన్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా మన పిపిఎన్ ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాలు. దీంట్లో మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటి స్క్రీన్ ప్రింట్ చూస్తే నమ్మితే మంచి చేయడం, ఇది చూడండి వెరీ క్లియర్ గా రాశారండి. నమ్మితే మంచి చేయడం, నమ్మకపోతే తొక్కడం, ఇది మా నాన్న వైఖరి అని. సో పిపిఎన్ ప్రసాద్ గారే చెప్తా ఉంటారండి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు, నమ్మితే మంచి చేయడం, నమ్మకపోతే అంటే వీళ్ళ కాళ్ళ దగ్గరకు రాకపోతే వాళ్ళని తొక్కేస్తాము అన్నట్టుగా. తర్వాత నెక్స్ట్ చూస్తే పెద్దాచారి అంశంలో చంపాలనుకునే దాకా వెళ్ళాడు మా నాన్న అని ఆయన చెప్పారండి. పెద్దాచారి అంశంలో అంటే ఊర్లో ఉన్నటువంటి మఠానికి
పెద్దాచార్యులను సాంప్రదాయబద్ధంగా ఉండే ఒక పదవి ఉంటుందండి. ఆ పదవి అంశంలో పిపిఎన్ ప్రసాద్ గారి నాన్నగారికి అంటే పెంచలయ్య గారికి మాజీ మేనేజర్ పెంచలయ్య గారికి వీరికి ఏదో కొన్ని మనస్పర్ధలు వచ్చినాయండి. వస్తే ఆ అంశంలో మన పెంచలయ్య గారు చంపాలనుకునే దానికి వెళ్ళారంటండి. అంటే వీళ్ళు మఠాల్లో మనుషుల్ని చంపడాలకి దేనికైనా తెగిస్తారండి. అట్లా వారే చెప్తా ఉన్నారు ఈ మాటలు. మేము చంపాలనుకునే దాకా వెళ్ళాడు మా నాన్న. నా వైఖరి కూడా నాన్న వైఖరే. ఇది చూశారు కదండి ఇంతకుముందు స్క్రీన్ ప్రింట్ లో, నా వైఖరి కూడా నాన్న వైఖరి. అంటే ఈ పిపిఎన్ ప్రసాద్ గారు మఠాల గురించిలో ఏమైనా చేయడానికి సిద్ధపడి ఉన్నారండి. ఇది వారి యొక్క నిజ స్వరూపం అండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో ఏం ఉందనేది చూద్దాము. ఇక్కడ కింద ఈ చివర కింద వైపు చూస్తే మీకు వెరీ క్లియర్ గా భవిష్యత్తులో ప్రతిదీ సమస్య అవుతుంది. అందరూ జోక్యం కష్టం. అంటే పాప ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ కోసం వస్తా ఉన్నారు. రేపు అందరినీ మళ్ళా వాళ్ళని లోపలికి రానియకూడదు, వాళ్ళు ప్రతిదీ కష్టం అవుతుంది అని నాతోటి వాపోయారండి. అందుకని మీరు ఊర్లో వాళ్ళ మీద రెచ్చిపోండి మామ, అసలు ఊర్లో వాళ్ళని రాని అంటే మేమేమో ఊర్లో వాళ్ళ మీద రెచ్చిపోవాలి, ఈయనేమో ఊర్లో వాళ్ళు మా మీద రెచ్చగొడతా ఉంటాడు. ఇదండి వారు చేసేది. అలానే ఇక్కడ చూస్తే జగన్ ఎలా గెలిచాడు అనేది అందరికీ తెలుసు. కానీ గెలిచాడా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. తను చేయాలనుకున్నది చేస్తాడంటే నేను కూడా చేయాలనుకున్నది చేస్తూ ఉంటాను. ఎలా గెలవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా మిగతా నాకు విలువలు, సంస్కారాలు, సభ్యతలు ఇట్లాంటివి ఏమీ ఉండదని వారే చెప్పేశారండి. ఇలా ఉంటాయి వారి చేష్టాలన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్కి వస్తే మీరు కొంచెం సహకరిస్తే అంటే ఫిట్ పర్సన్ గురించి సహకరిస్తే బయటకు పంపిస్తామంటే సరే ఏదో చేస్తామన్నారు. అంతవరకు ఏమి చేయలేదు. వెంకటాద్రి స్వామి ఏమి చేయలేడనే విషయాలు ఆ రోజు చెప్పారు. అది ఇక్కడ కూడా ఉందండి. భవిష్యత్తులో ఇబ్బంది మొత్తం నేను వీళ్ళందరూ ఏం చేసినా కూడా ఊర్లో వాళ్ళ వల్ల నేను నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా మఠం ముఖ్యము అని నేను చెప్తూ ఉంటానని చెప్పానండి. నువ్వు పిటిషన్లో చేరిన చాలు, మీ బావ కాకపోయినా అంటే అయ్యో రామరామ మేమేం రామండి, మీరు మాత్రం ఫిట్ పర్సన్ మీద ఫైట్ చేయండి, మఠాన్ని కాపాడండి, ఊర్లో వాళ్ళ మీద రెచ్చిపోండి, అది ఇదని మాత్రము చెప్తూ ఉంటారు. కానీ విషయాలకు మాత్రం ఏమి రామని వారే చెప్తారండి. డైరెక్ట్ గా పోరాటానికి మేము రాము, గోతికాడ నక్కల్లాగా కాచుకొని కూర్చుంటాం పదవుల కోసం అని ఉద్దేశంతో వారే చెప్తారండి ఈ విషయము. తర్వాత ఈ నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూస్తే ఇది పిపిఎన్ ప్రసాద్ గారు అది అంత నిన్న వీడియోలో కూడా చెప్పారండి. అట్లానే ఊర్లో కూడా నా మీద భారీ స్థాయిలో మనుషులను రెచ్చగొడుతూ ఉంటారండి. కానీ వారి మాటల్లో నన్ను ఏమంటారో చూడండి. వెనక మీకు బ్రహ్మం గారి మఠం అంశంపై అవగాహన లేదు అని అర్థమైందంట వారికి. మీరు ఒక డమ్మి, మీకు వారు ఏ విషయం చెప్పరంటే మారుతి మహాలక్ష్మి గారు మీకు ఏ విషయము చెప్పరు. మీరు ఆక్పాక్ కరివేపాక్, మీకు సానుభూతి. ఒక డమ్మీ వ్యక్తితో ఒక కరివేపాకుతో నేను చర్చించదలుచుకోలేదు. శుభరాత్రి మామ గారు, ఇప్పుడు దాకా మీపై కోపం ఉండేది, ఇప్పుడు సానుభూతి ఉండేది. ఇది కూడా మన ప్రసాద్ గారే చెప్తారండి. అంటే నేను ఒక డమ్మి, ఒక కరివేపాకు, ఆక్పాక్ కరివేపాకు గాడిని, నా మీద సానుభూతి, ఇన్ని మాటలు చెప్తూ కూడా మళ్ళా ఊర్లో వాళ్ళందరినీ రెచ్చగొడతాడని, అంతా చేస్తున్నది నేనే. ఇవన్నీ కూడా మన పిపిఎన్ ప్రసాద్ గారి పెద్ద పెద్ద నాటక విన్యాసాలు అన్నమాట. అలానే ఇప్పుడు ఈ స్క్రీన్ ప్రింట్ లో చూస్తే ఇది కూడా చాలా క్లియర్ గా ఉందండి. ఇదేదో మఠమంతా కూడా వారి ఆస్తి అనేది వారి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. మఠము వారి సొంత ఆస్తి. సొంత ఆస్తి అంటండి ఈ మఠం. ఏంటంటే పిపిఎన్ ప్రసాద్ లేకపోతే వెంకటాద్రి స్వామి వాళ్ళకి సొంత ఆస్తి అంట. కొందరు భక్తులకు వసతులకు అభివృద్ధికి ఖర్చు పెట్టి మిగిలిన భాగం వారందరూ తింటే వచ్చే నష్టం ఏమీ లేదంట. అంటే వీరు పబ్లిక్ గానే ఇట్లా చెప్తా ఉంటారండి. వాళ్ళ సొంత ఆస్తి బాగా బ్రహ్మాండంగా తినిపడేయచ్చు అనేది. నేను దానికి వెరీ క్లియర్ గా దర్జాగా ఉండాలండి. మనుషులు మఠాధిపతి గారి పిల్లలు మఠాధిపతులు అంటే సొంత ఆస్తి అని నేను అనుకోను, కేవలం ధర్మకర్తలు మాత్రమే అని నేను చెప్తే అది కాదు సొంత ఆస్తి అని వారు అంటారు. దర్జాగా ఉండాలంటే హుందాగా ఉండడం లేదు, అది నాకు నచ్చడం లేదు. అంటే వెంకటాద్రి స్వామి వాళ్ళు కానీ వీళ్ళ ప్రవర్తన హుందాగా ఉండడం లేదని కూడా మళ్ళా మన పిపిఎన్ ప్రసాద్ గారే చెప్తా ఉంటారు. కానీ చేసేవన్నీ కూడా తొక్కేవి, అదే ఏదో సామెత ఉంది కదండి, చెప్పేవి శ్రీరంగ నేతలు, తొక్కేవి దొమ్మరు గుడిసెలని. మన పిపిఎన్ ప్రసాద్ గారు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దామండి. ఇది అందరికి చెప్తూ ఉంటారు వీళ్ళు కోర్టుకు వెళ్ళి కాలయాపనలు చేస్తున్నారు అది ఇది అని. ఇక్కడ వారేం చెప్పారు అనేది వారి రాతలను చూద్దామండి. ఈ మఠాధిపతి అంశము నాకు తప్ప ఎవరికి తెలియదు. నేను పైకి ఒకటి చెప్తున్నాను, లోపల ఇంకొకటి చేస్తున్నాను. అంటే నేను పైకి ఊర్లో వాళ్ళకి ఒకటి చెప్తూ ఉంటాను, సంఘాల వాళ్ళకి ఒకటి చెప్తూ ఉంటాను, స్వాములకు ఇంకొకటి చెప్తూ ఉంటాను. కానీ నేను చేసేది ఇంకొకటి ఉంటుంది. సో మేము అసలు స్టే వెకెట్ చేయమని అడగలేదు, సమావేశం జరగాలని కూడా కోరుకోలేదు. అది మీకు కూడా తెలుసని నాతోటి మాట్లాడతారండి. అంటే స్టే వెకెట్ చేయమని అడగలేదు, సమావేశం జరగాలని కోరుకోలేదు గతంలో అండి ఇది.
అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏం జరిగినా కూడా మాకు ప్రతికూలమైన ఫలితం వస్తుంది కాబట్టి అలా కాదు, మేము కాబోయే మఠాధిపతులు అని చెప్పుకుంటూ ఊర్లూరు తిరిగే అవకాశం ఉండాలంటే ఈ మఠాన్ని ఇట్లానే వివాదం జరిగేటట్టుగా అలానే కంటిన్యూ చేస్తే మేము ఊర్లూరు తిరుగుతా ఉండొచ్చు కాబోయే మఠాధిపతులు అని చెప్పి ఆల్రెడీ అమాయకుల్ని రెచ్చగొట్టాము. ఆ గొట్టిన పద్ధతుల్లో అలానే ఉండనియండి వాళ్ళని అనేది వారి ఉద్దేశం అండి. స్టే వికెట్ చేయమని అడగదలుచుకోలేదంట. సమావేశం జరగాలి అని కోరుకోలేదంట. మఠాధిపతి ప్రక్రియ తెగాలి అని కోరుకోలేదంట. ఇది వారి యొక్క నైజం అండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దామండి. తర్వాత నేను చెప్పానన్నమాట, ఇట్లాంటి సోది వ్యవహారాలు, వెనక లాలూచి వ్యవహారాలు, టేబుల్ కింద వ్యవహారాలు, గుంటనక్కల వ్యవహారాలు నాకు రావండి. ఏదైనా సరే మేము చేసేది అంటే నేను ఏదన్నా సలహాలు ఇస్తున్నా కానీ గురుపత్ని గారికి, లేకపోతే గురుపత్ని గారు చేసే పోరాటం కానీ సూటిగా ఉంటుంది. ఎంతసేపటికి మేనేజ్ చేయడము, వారి సహకారం వీరి సహకారం అనడము, ఇలాంటి లాలూచీలకు స్వామి కరుణ ఉండదని చెప్పానండి. మీ అత్తయ్య గారు పోరాడుతున్నది విజయమో వీరస్వర్గం అంతేగాని లాలూచీలు కాదని చెప్పాను. దానికి చూడండి మన పిపిఎన్ గారు ఏమంటారో. రాముడు తన లక్ష్యంలో భాగంగా వాలిని చాటుగా చంపారండి. రాముడు తన లక్ష్యంలో భాగంగా వాలిని చాటుగా చంపారు. ధర్మం నిలబడడం కోసము. కొన్నిసార్లు అధర్మమే కరెక్ట్ అని ఒక స్వామీజీ మాట్లాడండి. ఆ స్వామీజీ మాటలను పట్టుకొని మన పిపిఎన్ ప్రసాద్ గారు వారిని వారు రాముడిలాగా పోల్చుకొని మేము వెనక ఉండి వాలిని చంపినట్టుగా చంపుతాము, కొన్నిసార్లు ధర్మం నిలపడం కోసం అధర్మ యుద్ధం చేస్తామని వారే చెప్పిన విషయం అండి. ఇది ఇలా ఉంటే అండి మన పిపిఎన్ ప్రసాద్ గారు ఆయన శ్రీరామచంద్రుడి లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడండి. ఈ ప్రపంచాన్ని అంతా శాసిస్తున్నది, నడిపిస్తున్నది నేనే అనే రీతిలో ఉంటారు. తర్వాత ఇది నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో చూస్తే ఎక్కడైనా వ్యూహాలు కీలకమని, నేను రాజకీయాలు చేశాను, అది ఇది చేశాను అంటున్నావు, ఇది ఇంత చెత్త అవసరమా మఠంలో అంటే వారు ఏమంటారో చూడండి. ఎక్కడైనా కూడా రాజకీయాలు మఠం రెండు ఒకటేనంటే ఎక్కడైనా వ్యూహాలు కీలకం, వ్యూహాలు గెలిపిస్తాయి అంటండి. ఇది ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇది మఠము, ఇది ఒక ధర్మము, న్యాయము ఇలాంటివి ఉన్నాయి అనేది వారికి ఏ కోశాన ఉండదండి. ఏదో రాజకీయ వ్యూహాలు చేస్తాను, నేను రాజకీయాల్లోని నేను ఏమైనా చేస్తానంటే ఇక్కడ నేనేం చెప్పాను చూడండి అండి. నేను మొదట మీ అత్తయ్యను ఎలా అయినా నువ్వే అందరూ కలిసి ఉండేలా చేయని ఒత్తిడి చేశాను. ఇది నేను వాస్తవంగా చెప్పిందండి. ఏమండి ఇది మీ కుటుంబ విషయము అమ్మ, మీ కుటుంబ విషయము, వీళ్ళందరూ బంధువులు హిందువులు వాళ్ళు వచ్చి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఏదన్నా ఉంటే మాట్లాడదాం తర్వాత అనేది ఆ రోజు నేను సీరియస్ గా కూడా నిలబడలేదండి మఠాధిపతి గారి విషయంలో. ఇది వెరీ క్లియర్ గా నేను అప్పుడే పిపిఎన్ ప్రసాద్ గారికి చెప్పిందండి. వాళ్ళు కూడా అబ్బాయి ఈ పాలపు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉంటే సహనవంతులు, సౌమ్యంగా ఉంటారు, ఇలాంటి వాళ్ళని మనం మీద జనాల్ని బాగా రెచ్చగొట్టొచ్చు అని అనుకున్నారండి. ఇది మన పిపిఎన్ గారి నైజం అండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూస్తే ఇది మామూలుగా నాకు చెప్పినటువంటి విషయం కాదండి, ఒక పబ్లిక్ గ్రూప్ లోనే చెప్పినటువంటి విషయం అండి. ఈ పబ్లిక్ గ్రూప్ పేరు విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే గ్రూప్ అండి. ఆ పబ్లిక్ గ్రూప్ లో పిపిఎన్ ప్రసాద్ గారు ఏం చెప్పారో చూడండి. ఇది మా మఠం మా సొంత ఆస్తి, పెద్ద కొడుకు ఒకరే ఏకైక హక్కుదారుడు అనేవారు ఈ అంశంలో ఏమి మాట్లాడరు, ఎందుకు నాదే ఈ ఆస్తి అనేవారు వేరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదంటే పిపిఎన్ ప్రసాద్ గారు ఏం చెప్పారు చూడండి. ఈ విషయంలో మీ అభిప్రాయమే నా అభిప్రాయం, నాకు కూడా నచ్చదు, కానీ మనసు చంపుకొని నోరు మెదపకుండా ఉన్నారటండి. మనసు చంపుకొని నోరు మెదపకుండా ఉన్నారంటే మనసు చంపుకునే పనులు ఎవరు చేస్తారనేది మీకు తెలుసండి, నేను చెప్పవలసిన అవసరం లేదు నా నోటితో అట్లాంటి మాటలు. మనసు చంపుకొని అంటే ఎవరన్నా పిల్లలకి చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడినాయో ఇంక గతి లేదు అనుకున్న సమయంలో మనసు చంపుకుంటారు, కళ్ళు మూసుకుంటారండి. అట్లాంటి పనులన్నీ కూడా నేను చేస్తున్నాను అనేది పిపిఎన్ ప్రసాద్ గారు ఒక పెద్ద గ్రూప్ లో విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగులు ఉన్నటువంటి ఒక గ్రూప్ లో చెప్పినటువంటి మాట అండి. అంటే ఇట్లాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నారాయా అనేది వారికే తెలుసు, ఇప్పుడు మీ అందరికి కూడా అర్థమైంది. అలానే తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దాం. అది ఫేక్ వీల్నామా గురించి కూడా అదే గ్రూప్ లో చర్చ జరిగిందండి. ఈ చర్చ ఒక లెక్చరర్ నిర్వహించాడు నాకు పిపిఎన్ కి మధ్య. ఆ చర్చలో వారేం మాట్లాడారు అనేది ఇవన్నీ అన్నమాట. ఈ విబివికి గ్రూప్ లో జరిగిన విషయాలు అవి. మరి దాన్ని వాడుకోవడం అంటే అక్షర జ్ఞానం ఉన్న ఎవరికైనా అది నకిలీ అని కంటితో చూస్తే అర్థమవుతుంది. అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అంట వీరభద్రే స్వామి వాళ్ళ వీల్నామా ఫేక్ వీల్నామా అని. కానీ వీరేమంటారు, నేను అన్నాను మరి దాన్ని వాడుకొని అనడం అంటే తప్పుడు వాడుకొని తప్పుడు పనులు చేయడానికి మేము రెడీ అని చెప్పినట్లు కదా అనగానే
అవును మామగారు, మీరు ఏమైనా అనుకోండి, ఎలా అయినా బావని మఠాధిపతి చేసేది ఖాయం. ఇప్పటికే నా వ్యూహంలో మీరు ఇరుక్కుపోయారు. అంటే వారి వ్యూహాల్లో నేను ఇరుక్కుపోయానంట. అంటే వాళ్ళ వ్యూహం ఏంటి? ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టడం నా మీద. నేను ఊర్లోకి వస్తే ఏదేదో మాట్లాడి ఊర్లో వాళ్ళని వీళ్ళు వెనకుండేది పంపిస్తూ ఉంటారు అన్నమాట మనుషుల్ని. పాలెపు శ్రీనివాసులు గారి మీద పోయి రెచ్చిపోండి, అది పోండి, ఇది పోండి అని. అక్కడ అప్పుడు మళ్ళా ఒక పోలీస్ ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఆయనకు కూడా డబ్బులు ఇచ్చేది ఆయన్ని పంపిస్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యూహాలు మన పిపిఎన్ ప్రసాద్ గారు చేస్తూ ఉంటారు. మరి ఇది ఒక మఠము, ఒక గురుస్థానము, ఇక్కడ ఇలాంటి వివాదాలు చేయకూడదు అనేటటువంటి ఆలోచన వారికి కళ్ళలో కూడా కనపడదండి. తర్వాత నేను వెరీ క్లియర్ గా ఆధ్యాత్మిక రంగంలో గురుస్థానం కావాలనడము అసలు ఎలా సబబు అంటే ఇట్లాంటి వాటిని చేస్తూ ఉండేవారు. మీకు ఆధ్యాత్మిక విషయాలలో గురుస్థానం కావాలనడం అసలు ఎలా సబబు అని అడిగిన దానికి వారేదో చెప్పారు, మీకు మఠంతో ప్రత్యక్ష సంబంధం లేదు. నాకేమో ప్రత్యక్ష సంబంధం లేదంటే, వారికి అంత ప్రత్యేకంగా సంబంధం ఉందంట. ఏమి అయినా మీకేమి నష్టం లేదంటే, కానీ ఇప్పుడు దాకా ఎవరు నష్టం కలిగించారు? కోర్టులో ఎవరు చెప్పారు ఫిట్ పర్సన్ నియామకం కరెక్టేనండి? పారాగ్రాఫ్ 7 లో చెప్పారండి వారు, ఫిట్ పర్సన్ నియామకం కరెక్టేనండి, ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిందేనండి, గవర్నమెంట్ పెత్తనము, అది ఇదని చెప్పారండి. చివరికి హైకోర్టు ఏం చేసిందండి? ఫిట్ పర్సన్ నియామకాలు ఇవన్నీ చెల్లదండి, మీరు తప్పకుండా మఠాధిపతి నియామకం చేయాలా, ఇలాంటివన్నీ చెల్లవు అని చెప్పింది గౌరవ హైకోర్టు అండి. అధికారుల పెత్తనాన్ని అడ్డుకుంటే ప్రస్తుతం మీకు హస్తగతం అవుతుంది. అది ఎంతకన్నా ప్రమాదం. అంటే అధికారుల పెత్తనం ఉంటే మాకు చాలండి, ఏమి ఇబ్బంది లేదండి మాకు, మేము కాబోయే మఠాధిపతులని చెప్పుకొని ఊరూరు తిరుగుతా ఉండొచ్చండి, మాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి, డబ్బులు బాగా వస్తూ ఉంటాయండి, జనాలను రెచ్చగొట్టామండి, ఇక్కడ పెద్ద కొడుకే మఠాధిపతి అది ఇదని లేనిపోని కబుర్లన్నీ చెప్పి ఇప్పుడు అధికారుల పెత్తనాన్ని అడ్డుకుంటే ప్రస్తుతం మీకు హస్తగతం అవుతుంది. అధికారుల పెత్తనాన్ని అడ్డుకుంటే అక్కడ అర్హతలో ఉన్నటువంటి గోవింద స్వామి మఠాధిపతి అవుతాడు, లేకపోతే తాత్కాలిక మఠాధిపతిగా మారుతి మహాలక్ష్మి నియామకం చేయవలసిన ఆవశ్యకత వస్తుంది. అందువల్ల మేము దాన్ని ఏం అడ్డుకోమండి, కోర్టులో బాగా గవర్నమెంట్ సహకరిస్తామండి, రచ్చరచ్చ చేశాను ఏమైనా చేసి అని వారు చెప్తున్నది కదండి. ఈ విషయం ఇదంతా కూడా విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే గ్రూప్ లో, ఒక పబ్లిక్ గ్రూప్ లో జరిగిన విషయాలండి. ఇది నేనేమి నాకు ఆయనకు జరిగిన పర్సనల్ చాట్ కూడా కాదు ఇది. తర్వాత డిపార్ట్మెంట్ అధికారుల గురించి చెప్తూ చూడండి, రాణా ప్రతాప్ గారి గురించి చెప్పారండి. ఈ రాణా ప్రతాప్ గారు వచ్చింది మఠానికి వచ్చి ఏం చేశారు, వారు మీకు అనుకూలం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి, నాకు తెలుసు మొదటి పాత్రధారి అతనే ఈ అంశంలో నేను అన్నానండి. ఆరంభంలోనే మాకు ఊపు తెచ్చిన వ్యక్తి అని ఒక పెద్ద నవ్వు నవ్వారండి. అంటే ఈ రాణా ప్రతాప్ వీళ్ళందరికి కూడా నేనే డైరెక్షన్లు ఇచ్చాను, నేనే వారికి సలహాలు ఇచ్చాను, డిపార్ట్మెంట్ అంతా నా చెప్పు చేతల్లో ఉంది, నేను చిటికేస్తే వాళ్ళు డ్యాన్సులు చేస్తారు అనే రీతిలో వారు మాట్లాడుతూ వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఇది మన పిపిఎన్ ప్రసాద్ గారు నైజం అండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో అప్పట్లో గతంలో మారుతి మహాలక్ష్మి గారిని ఈ ఇంట్లో నుంచి లాగిపడేయండి, నెట్టి పడేయండి అని కొందరు ఊర్లో నాయకులతోటి, ఆ నాయకుల పేర్లు అప్రస్తుతం అండి, ఆ నాయకులు ఇప్పుడు కూడా వీరు వ్యూహంలోనే ఉన్నారు. మారుతి మహాలక్ష్మి గారిని లాగిపడేయండి, ఇంట్లో నుంచి నెట్టి పడేయండి, ఈడి చౌతల పడేయండి అని పిపిఎన్ ప్రసాద్ గారు సలహాలు ఇచ్చి వారందరినీ రెచ్చగొట్టి ఊర్లో నాయకుల్ని ప్రజల్ని వారి చేత పోలీస్ స్టేషన్లోకి పోయి పోలీస్ కేసు కూడా పెట్టించారండి. పెట్టించి వీరే నవ్వుతా ఉంటారు, ఏంది పిపిఎన్ ఇట్లా ఏదో చేసావు మళ్ళా అంటే, అది ఇప్పటితో కాదు, నేనే ఆ సలహా అప్పట్లో ఇచ్చాను, ఎందుకు నాయన ఇది ఇట్లా అంటే, ఆ సలహాల వల్ల ఉపయోగం లేదు కదా అని నేను చెప్పానండి. ఆ సలహాల వల్ల చెత్త సలహాలు వీటి వల్ల ఉపయోగం కాదు, మనం చదువుకున్న వారు మంచి పనులు చేయాలి, చదువుకి సంస్కారానికి విలువ ఉండాలనే రీతిలో నేను మాట్లాడితే ఆ సలహా వల్ల ఉపయోగం లేదు కదా అని. వారేం చెప్పారో చూడండి, ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా, అంటే ఊర్లో వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పనికిమాలిన పనులు చేస్తున్నారు అన్నట్టుగా వీరి మాటలండి. వారికి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు అన్నట్టుగా వీరి ఉద్దేశం. అది నా ఉద్దేశం కాదండి. ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా వాళ్ళకి పనులు క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నట్టుగా చెప్పారండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ లో ఏముందో చూద్దాము. ఊర్లో వాళ్ళని, రాజకీయ నాయకులను తెలివిగా భలే వెర్రిపప్పాలను చేశావు కదా అంటే, దానికి వారు ఏమన్నారో చూడండి. ఎదురుదాడి కోసం అప్పట్లో అలా ఎదురుదాడి కోసము అప్పట్లో అలా చేశారంటండి. అంటే వీరికి నచ్చినప్పుడు ఊర్లో వాళ్ళని రెచ్చగొడతాడు, ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని అదన్నారు ఇదన్నారని రెచ్చగొడుతూ ఉంటారండి. ఇది మన పిపిఎన్ ప్రసాద్ గారు చేసేటటువంటి విషయాలండి. అలాంటి తర్వాత స్క్రీన్ ప్రింట్ చూద్దాం. అంటే ఊర్లో వాళ్ళని బాగా రెచ్చగొడుతుంటాను దాడి కోసం అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ధర్మము, న్యాయము అట్లాంటివి ఏమి ఉండదండి. తర్వాత ఇది పిట్ పర్సన్ గారి గురించి అండి. పిట్ పర్సన్ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి, వీరనారాయణ రెడ్డి గారి గురించి, వీళ్ళందరి గురించి మీరు పోరాడండి అని మాకు చెప్తూ, ఇంకొక వారంలో స్పందన లేకపోతే కేసు పడుతుంది అని నేను చెప్పానండి. కేసు వేస్తారు గురుపత్ని గారని. అందుకే కదా ఈ అంశంలో మీరు చేసేది కరెక్ట్ అని కదా మీతో ఇలా అంటే, మీరు చేసేది కరెక్ట్ అని
మీతోటి వచ్చి నేను రాజీ ప్రయత్నాల కోసము బేరాలు చేస్తున్నది అలా అని. ఆలస్యమైన దెబ్బ గట్టిగా ఉండాలి అంటారు. అంటే ఇది ఫిట్ పర్సన్ గారి మీద బాగా దెబ్బ గట్టిగా ఉండాలి, ఎమ్మెల్యే గారి మీద బాగా దెబ్బ గట్టిగా ఉండాలంటే మేము కొట్టాలి, మా భుజాల మీద గన్ను పెట్టి వీరి లక్ష్యాన్ని ఛేదించాలని వీరు పిపిఎన్ ప్రసాద్ గారు మాట్లాడుతుంటారు. మళ్ళీ ఇక్కడేమో ఇట్లా చెప్తారు, లోపలికి పోయేదేమో ఎమ్మెల్యే గారికి, స్వామి చూడండి ఎమ్మెల్యే గారు మీరంటే రెచ్చిపోతుంటుందామా అది ఇదని లేనిపోని చెప్తంతా చెప్తా ఉంటారండి అక్కడ. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూస్తే నేను చెప్పానండి వీరిలో అండి కేవలం ఊర్లో కొందరు మఠం చేతిలో పెట్టుకోవడానికి చేసిందే. కాకపోతే వెంకటాద్రి పాపం ఉక్రోష స్వభావం అని అన్నానండి. గతంలో పెత్తనం కుదరలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో పెత్తనం కుదరలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. నన్ను కూడా పక్కన పెట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. నాది నాన్న వైఖరి అంటే ఊర్లో వాళ్ళు వీరిని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తే వీరు ఏదో ఒక రకంగా నేను తప్పితే ఇంకెవరు మీకు గతి లేదని నిరూపించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేశారండి, రకరకాల చెత్త అంతా చేశారండి. సో నేను అక్కడ కూడా వెరీ క్లియర్ గా చెప్పడం జరిగిందండి. చూడండి, మానవ సహజంగా ఉండే ఆశ వెంకటాద్రి స్వామి గారిది, ఉక్రోషం వాళ్ళది. దాని గురించి నేను పెద్దగా వేరేగా కూడా ఏమి ఫీల్ అవను. సో అది మానవ స్వభావము, దాంట్లో తప్పు లేదని నేను చాలా హుందాగా వెంకటాద్రి స్వామి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది ఇక్కడ మీరు క్లియర్ గా చదవచ్చండి. అలానే నెక్స్ట్ స్క్రీన్ షాట్ లో ఏముందో చూద్దామండి. మన మఠంలో కూడా ఏమి మిగల్చరు, వీళ్ళందరికీ మీరు కానీ పోరాడకపోతే అంటే మేమంటే వీరనారాయణ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలానే ఫిట్ పర్సన్ గారి మీద పోరాడకపోతే మన మఠంలో ఏమి మిగల్చరు అని వారే చెప్తా ఉన్నారండి. దాని గురించి విఎస్ అండ్ విబిఎస్లకు ఏమి బాధలు అంటే, విఎస్ అంటే వెంకటాద్రి స్వామి, విబిఎస్ అంటే వీరభద్ర స్వామి. దాని గురించి వారికి ఏమీ బాధ లేదు కదా అంటే అంటే పిపిఎన్ ప్రసాద్ గారు ఏమన్నారు చూడండి. 0 అంటే వీరభద్ర స్వామికి కానీ వెంకటాద్రి స్వామికి కానీ మఠం ఏమైపోయినా పర్వాలేదు, మనకు పదవులు వస్తే చాలు అని మాత్రమే అనుకుంటారు మా బావలు అని వారే చెప్పారండి. నువ్వు అలాంటి వారికి మద్దతు ఇస్తారు అంటే అవునండి, ఏదో వారు అలా మీరు చూస్తే కాలయాపనకు మొగ్గు ఏదో మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇంకా రకరకాల మాటలు వాడుతూ ఉంటారండి వారు. అంటే వారే క్లియర్ గా వెంకటాద్రి స్వామికి, వీరభద్ర స్వామికి మఠం మీద ఏ విధమైన ధ్యాస లేదు, కేవలం పదవులు వస్తే చాలు, వారికి మఠం ఏమైపోయినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు అనే రీతిలో ఉన్నారని వాళ్ళ భావాల గురించి పిపిఎన్ ప్రసాద్ గారే చెప్పారండి ఇది. తర్వాత అప్పుడు మాతోటి రహస్య చర్చలని, నాకు మేనేజర్ పదవి ఇస్తే చాలని మాతోటి చర్చల కోసం వచ్చాడండి. వచ్చినప్పుడు పిపిఎన్ మనం మఠం కాపాడుకోవడానికి గురించి మనం అనుకున్న రాజీ ప్రతిపాదన అంటే గోవింద స్వామి మఠాధిపతిగా భద్రయ్యకి గౌరవ స్థానం ఇద్దామని, వెంకటాద్రి స్వామికి ఆర్థిక సహాయం అంటే డబ్బులు ఇస్తే సరిపోతుంది అని ఆయనే ప్రతిపాదించారండి. మరి దీనికి మీ బావ ఒప్పుకుంటాడని నీకు నమ్మకం ఉన్నదా అంటే, వెంకటాద్రి స్వామి, దత్తాత్రేయ ఊర్లో జనం ఎవరు ఒప్పుకోరు, కానీ కొన్నిసార్లు తప్పదు, మఠం కోసం తప్పదు, చేయాల్సిందే అంటారండి. చేయాల్సిందే అంటూ చేయాల్సింది చేయడమే, మనం చేయాల్సింది చేయడమే అని వారే అంటారండి. మఠం కోసం తప్పదు, మనం చేయాల్సింది చేయదు, మళ్ళా వారే చెప్తారు 2 నెలల్లో అన్ని సర్దుకుంటాయని. చూడండి, మరి 2 నెలల్లో సర్దుకుంటాయన్నావు కదంటే వారి ప్రమేయం లేకుండా ఎలా అంటే, వారి ప్రమేయం లేకుండా ఎలా అని నేను అన్నాను. వారు ఒప్పుకోరు అన్నప్పుడు వారి ప్రమేయం లేకుండా ఎలా అంటే, అన్ని చేయవలసింది చేస్తాను, చేయాల్సింది చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అని మమ్మల్ని చెప్పాడు. అంటే ఆ మేనేజర్ పదవి వస్తే నాకు చాలు అనేటటువంటి రీతిలో. ఆ తర్వాత ఇవన్నీ కూడా వెంకటాద్రి స్వామి గురించి మాట్లాడండి. ఆయనే వెంకటాద్రి స్వామి అనుమతి ఉన్నా లేకుండా అన్ని చేస్తారు, వారి అనుమతితోటి పని ఏం లేదు, అది మరి వారి అనుమతితోటి పని లేనప్పుడు ఇంకెందుకండి మాట్లాడటము. నేను అవునండి, ఆయనకు ప్రతిఘటన ఉంటే కష్టం అవుతుంది అని చెప్పాను. అట్లీస్ట్ ఆయన ప్రతిఘటన ఉంటే కష్టం అవుతుంది చేయడానికి, ఆయన అనుమతులు ఉన్నా లేకపోయినా కష్టం అవుతుందంటే దానికి ఏం చెప్పారు చూడండి. ఇక్కడ వెరీ క్లియర్ గా ఆయన నాకు పదవి వస్తే చాలు, ఎవడు ఎలా పోతే నాకేంటి అనే స్థితిలోకి వెళ్తారు వెంకటాద్రి స్వామి గారు నైజం ఇలాంటిదని నేనంటే అదే నచ్చట్లేదు అన్నాడు. అంటే దాని అర్థం వెంకటాద్రి స్వామి అలాంటి వాడని వారే చెప్పినట్లు అన్నమాట. అదే నచ్చట్లేదు అని. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్ చూద్దామండి. ఇది మమ్మల్ని బెదిరింపుల కోసం అండి. టీడీపీ నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ అధికారంలోకి రాబోతుంది. టీడీపీ వస్తే ఏకచక్రాధిపత్యం నాది, మీకు 0 అవకాశాలు. టీడీపీ వస్తే ఏకఛత్రాధిపత్యం నడుస్తుందంట మన పిపిఎన్ ప్రసాద్ గారిది. అంటే చంద్రబాబు నాయుడు గారు వీరు జేబులో ఉన్నారు, వారు ఏం చెప్తే అవే చేస్తుంటారు. ప్రతిరోజు నైట్ నా సలహాలు తీసుకొని మాత్రమే చంద్రబాబు గారు పాలన చేస్తున్నారు అనే రీతిలో ఉంటాయండి వీరి మాటలు. తర్వాత ఇది నెక్స్ట్ చూస్తే డైరెక్ట్ గా బాబు గారి దగ్గర కూర్చొని
కూర్చొని పని చేయించుకునే చొరవ ఆయనకు ఉందంటండి. డైరెక్ట్ గా బాబు గారి దగ్గర కూర్చొని పనులు చేపించుకునే చొరవ నాకుంది. మీరేదో కోర్టులలో చేస్తా ఉన్నారు, దానివల్ల మీకేమీ వరకదు, కాలయాపన వల్ల మీకే నష్టము టీడీ అన్నారండి. నేను అలా మేనేజ్ చేయడాలు అవన్నీ కుదరవు, పిఎం క్లోజ్ అయినా కూడా అవదు ఇట్లాంటివి. ఇది ధర్మమైనటువంటి విషయము, చట్టబద్ధంగా వెళ్ళవలసినటువంటి విషయము. దీంట్లో పిఎం గాని కూడా క్లోజ్ అయినా కూడా మీకు అయ్యేది ఏమి లేదంటే, కాలయాపన వల్ల మీకే నష్టం, టీడీపీ వేరు పిఎం వేరు, అంటే పిఎం కంటే కూడా నేనే ఎక్కువ చేస్తుంటాను నాకు ఉన్నట్టుగా. సో ఎక్కడైనా మేనేజ్ చేయవచ్చు అంట. అంటే నాయన అట్లాంటి మేనేజ్మెంట్లు ఇట్లాంటివి కుదరవు, ధర్మబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళవలసిందంటే కాదంట, ఎక్కడైనా మేనేజ్ చేస్తారంట. అలాగే ఈ మధ్య కూడా మీరు పిపిఎన్ గారే వారి నోటి తోటి చెప్పినటువంటి మాటలు విన్నారు. ఎమ్మెల్యే గారు మా క్లోజు, ఎమ్మెల్యే గారు వచ్చి మీకే చేస్తాం మేము అని వాళ్ళకి హామీ ఇచ్చిపోయినట్టుగా, వాళ్ళ ఇంటికి వచ్చిపోయినట్టుగా చెప్పి ఉన్నారు. ఓకే, అంత గొప్పవారండి మన పిపిఎన్ ప్రసాద్ గారు. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూద్దాము. ఇది పిపిఎన్ ప్రసాద్ గారు అదే గ్రూప్ లో పెట్టినటువంటి విషయం అండి. ఇక్కడ ఏం చెప్పారనేది మనం చూస్తే, ఇవన్నీ కూడా ఏంది నాయన పిపిఎన్ ఇట్లా వాళ్ళందరినీ చేస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా బయటకు వస్తే నీకు తెలియని విషయము, నన్ను ట్రాప్ లోకి లాగాడంట. ఆ విషయము ముందుగా వాళ్ళ బావలకి అంతా చెప్పాడంట. ఇది చూడండి, నిన్ను రెచ్చగొట్టిన విషయం అంతా క్లుప్తంగా బావలకు చెప్తూనే వచ్చాడంట. అంటే ఈడొక్కడే కాదండి కుట్రలు చేసేది, ఈయనొక్కడే కాదు, ఈయనతోటి పాటు వీరి బావలకు కూడా ఇలాంటి కుట్రల్లో భాగముంది అనేది వారే చెప్పారండి. అంటే చివరికి మేనేజర్ పదవి రాకపోతే మళ్ళీ వాళ్ళ బావలు వెనక్కి పోవడానికి బావ మేమంతా రద్దు చేసుకొని, అంటే వీళ్ళకి చివరికి 62 సంవత్సరాల వయసు ఉండి, 55 సంవత్సరాల వేద పరిజ్ఞానము ఉండి, 30 సంవత్సరాలు లాయర్గా అనుభవం ఉన్నటువంటి వెంకటాద్రి స్వామి గారికి కనీసం లా పరిజ్ఞానం లేనటువంటి పిపిఎన్ ప్రసాద్ గారు ఉండాలి. వీరు ఉంటేనే వారికి అవుతుంది. అందుకని ఇంక వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పిపిఎన్ ప్రసాద్ గారిని మళ్ళా ఉంచుకున్నారండి. తర్వాత ఇంకొక అంశంలో అదే గ్రూప్ లో శివకుమార స్వామి గురించి ప్రస్తావన వచ్చిందండి. శివకుమార స్వామి మేజర్ అయ్యాక మఠాధిపతి, అంటే ఈశ్వరీ మాత మఠం శివకుమార స్వామి గురించి చెప్పిన మాటలండి. ఆయన మేజర్ అయ్యాక మాత్రమే మఠాధిపతులు అయ్యారు అని వారే చెప్పారండి. మరి పెద్ద భార్య కొడుకు అయి ఉండాలి, పెళ్లి అయి ఉండాలి, పెళ్ళాం బతికి ఉండాలని ఏవేవో చెప్పారు కదా ఇంతకుముందు, శివకుమార స్వామికి ఎక్సెప్షన్ ఇచ్చేసారా అని అడిగితే దానికి వారేం చెప్పారో చూడండి. ఆ మఠంలో మొదటి నుంచి మఠాధిపతులు లేరంట. ఇది ఎక్కడ వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు ఈయనకి. తర్వాత పక్క మఠం ప్రస్తావన నేను ఎక్కడ న్యాయస్థానంలో ప్రస్తావించలేదు. పక్క మఠం ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే అది ప్రస్తావన చేస్తే ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఐ నో దిస్ విల్ క్రియేట్ ప్రాబ్లం. సో ఐఎమ్ స్టెప్పింగ్ వెరీ కేర్ఫుల్లీ, అంటే వెరీ కేర్ఫుల్ గా నేను స్టెప్పులు వేస్తున్నాను. ఆ విషయం నేను ఎక్కడ ప్రస్తావన చేయలేదు. అంటే వీళ్ళు ఊర్లోకి రాకుండా నన్ను గొడవలు చేసేది, వాళ్ళ మనుషుల చేత రెచ్చగొట్టించేది, అసత్య ప్రచారాలు చేసేది, ఇవన్నీ ఎందుకంటే నేను ఊర్లోకి వస్తే విషయాలు సేకరణ చేస్తాను, అక్కడక్కడ చాలా మంది మనుషులకి తెలియని విషయాలన్నీ తెలియజేస్తాను. ఈ ఉద్దేశంతో మాత్రమే ఇట్లాంటి చెత్తలన్నీ చేస్తూ ఉంటారండి. తర్వాత ఇదేంటి ఇదంతా కూడా విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే గ్రూప్ లో బహిరంగంగా జరిగిన చర్చలో ఒక లెక్చరర్ మాట్లాడిన మాటల్లో వాటి నుంచి వచ్చిన సమాధానాలండి. నేను అయ్యో అదేంటి అంటే శివకుమార స్వామి నియామకం ధార్మిక పరిషత్ చేయలేదు కదా అనే ఉద్దేశంగా మాట్లాడారండి ఆయన. దాన్ని అక్కడ అంటే వారు అడిగారు అన్నమాట, ఈశ్వరీ మాత మఠంలో ఏం జరిగింది అనేది ఆ లెక్చరర్ గారు అడిగిన దానికి ఈయన సమాధానం, పిఎంని రాష్ట్రపతి నియామకం చేసినట్లా మన దగ్గర ఉండదు, అయినా కూడా అది నమ్మిస్తాం. అధికారికంగా అధికారులు ధృవీకరిస్తారు కదా, అధికారులు ధృవీకరిస్తారంట పిఎంని, శివకుమార స్వామిని ధృవీకరించలేదంట. మరి శివకుమార స్వామిని అధికారులు ధృవీకరించలేదా అని అడిగితే దానికి చూడండి ఏం మాట్లాడతాడో మన పిపిఎన్ ప్రసాద్ గారు. మీరు ధార్మిక పరిషత్ పేరు రాశారంటే ధార్మిక పరిషత్ వారిని నియామకం చేసింది కదా, మీరు కూడా ధార్మిక పరిషత్తే నియామకం చేయాలంటున్నారు కదా, మరి ధార్మిక పరిషత్ నియామకం చేసిన శివకుమార స్వామిని ఎందుకు గుర్తించరు అంటే ఈ మాట చెప్తారు. అంటే ఈయన గుర్తించరంట, ఈయన గుర్తింపులకు ఆధారపడి అక్కడ ఏం నడుస్తూ ఉన్నట్టు మఠాలు, ఈయన గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత అని అనుకుంటారు ఎవరైనా. ఇది ఇలా ఉంటాయండి మన పిపిఎన్ గారి మాటలు చేతలు. తర్వాత ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటారండి. నేను ఒకసారి అడిగాను, మీ పక్కుండే వాళ్ళు తలక్రిందులుగా మీరు తపస్సు చేసినా కూడా వెంకటాద్రి స్వామి మఠాధిపతులు అవరని అంటూ ఉన్నారు,
అది వాళ్ళ పక్కుండి బూతులు తిట్టే వాళ్ళే. వాళ్ళు నాతోటి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మేము ఊరికి ఎగురుతూ ఉంటాం వాళ్ళ పక్క, ఈ పనికిమాలినోళ్ళు పీపీఎన్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ కలశం గురించి నేను అడిగానండి. శివరాత్రి ముందు రోజు కలశం వస్తుందండి. శివరాత్రి ముందు రోజు వీరపాపమ్మ ఆరాధన చేస్తారు. ఆ రోజు కలశోత్సవం ఉంటుంది. అంటే పాలెపు శ్రీనివాసులకు ఏమీ తెలియదు, మఠంలో సంబంధం లేదు, అది ఇదని మాట్లాడేవారు. కలశం శివరాత్రి రోజు వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కలశోత్సవం దాని ఎందుకు జరుగుతుంది అంటే వారేం చెప్పారో చూడండి. ఏమి ఆచారం అది, శివరాత్రి ముందు రోజు ఏమి ఆచారం అది, ఎందుకు వచ్చింది, వీరపాపమ్మ కలశం ఎందుకు వచ్చింది అని అడిగితే ఏమో నాకు తెలియదు అన్నాడు. అంటే నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఇది ఈ చిన్న విషయం కూడా తెలియకపోవడం ఏంటి అని. నిజంగా తెలియదు అని అడిగి మీ నాన్నగారు చెప్పలేదా అని అడిగాను. అడిగితే వారేం సమాధానం చెప్పారో చూడండి. తెలియదు, చెప్పలేదు. కలశం అనేది వారు చెప్పే నెక్స్ట్ మాట, తెలియదు, చెప్పలేదు. అంటే వారి నాన్నగారు మాజీ మేనేజరు చెప్పలేదు, వీరికి అసలు తెలియదు. అంటే వీరికి ముందు తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా మఠం మీద వీరికి ఏ విధమైన ధ్యాస లేదండి. ఏదో నాన్నగారు బాగా డబ్బులు సంపాదించారు, మనం బాగా బతుకుతున్నాం అనే ఉద్దేశమే కానీ మఠంలో ఆచార వ్యవహారాలు కానీ ఏ ఏ ప్రోగ్రాంలు ఎందుకు జరుగుతాయి కానీ వారికి ఏమీ తెలియదు. తర్వాత నేను మళ్ళీ ఏం అడిగానో చూడండి. తెలుసుకో, మీ నాన్న వల్లే నాకు తెలిసిందని చెప్పాను. వాళ్ళ నాన్న వల్లే నాకు తెలిసింది అంటే నానేమో వాళ్ళ కొడుకు చెప్పలేదు, కొడుకు నాన్న దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ నాన్న వల్లే నాకు తెలిసిందని చెప్పాను. ఆచార వ్యవహారాలు ఉన్నవారు అన్ని తెలుసుకోవాలి కదా అన్నాను. అంటే అది హిందువుల పూజలో భాగంగా, అంటే మఠంలో ఏదో హిందువుల పూజలు జరుగుతాయి, ప్రతి పూజలో ఒక కలశం పెడతారు, అందుకని మన మఠంలో కూడా ఒక కలశం పెట్టారు, కలశానికి పూజ చేస్తారు అనే పద్ధతిలో వారు మాట్లాడారు. కలశం గురించి తెలుసు కానీ మఠంలో ఏమో అంత డీప్ గా తెలియదు. మరి ఏమీ తెలియకుండా ఏవో సాంప్రదాయాలు వ్యవహారాలు అని చెప్తారు. పెద్ద కొడుకే ఏకైక మఠాధిపతి అని చెప్తారు. ఇంతవరకు మనం ఖచ్చితంగా చూస్తే ఏడవ తరము 11వ మఠాధిపతి అంటూ ఉంటారు. మరి 7 తరాల్లో పెద్ద కొడుకు అనేవాడు ఒకడే ఉంటాడు కదా, మరి 7గురు అవ్వాలి కదా, అప్పుడు మరి 11 ఎలా అయ్యారనేది ఒక చిన్న లాజిక్ ఎవరికైనా చాలండి. పెద్ద కొడుకులు కాకుండా ఎంతో మంది మఠాధిపతులు అయ్యారు. ఇప్పటి వరకు కూడా 3 మాత్రమే, 3 సందర్భాల్లో మాత్రమే పెద్ద కొడుకు మఠాధిపతి, మిగతా అన్ని సందర్భాల్లో పెద్ద కొడుకు కాకుండానే అయ్యారు. ఇది అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం. ఇది అంతా కూడా వెంకటాద్రి స్వామి గారు అమృత వాక్యాలు రాసినటువంటి గ్రంథంలోని విషయాలేనండి. తర్వాత ఎమ్మెల్యే గారి కన్ను పడింది అని నా మీదకి రెచ్చగొట్టడం, ఇది చూడండి. ఆత్మాభిమానం చంపుకోవాల్సి వచ్చినప్పుడు నేను గౌరవంగా తప్పుకుంటానని. సో ఎమ్మెల్యే గారి కన్ను పడింది అని ఒక అంచనా అంటే పడింది అని రాస్తారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారి మీద కూడా ప్రత్యర్థుల దగ్గర మాట్లాడతారు. ఎమ్మెల్యే గారేమో పాపం అయ్యో అని వీరికి సపోర్ట్ చేశారు అప్పుడు. ఇది గత ఎమ్మెల్యే గారి గురించి అంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి కాదు. ఇది ఇలా మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా తర్వాత చూస్తే ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి, రకరకాలైనటువంటి విషయాలతోటి ఈ పిపిఎన్ ప్రసాద్ గారు ఎన్నో ప్రతి వ్యూహాలు చేస్తూ ఉంటారు. హైందవ సమాజంలో ప్రముఖమైనటువంటి స్వాములను తిడుతూ ఉంటారు. తిట్టడం అంటే తిట్టడం కాదు, వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మీరేమి చేయలేరు, ఇదంతా అయిపోయింది, ఎక్కడెక్కడో జరిగిపోయినాయి అన్ని. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, హైకోర్టు ఏం చేయలేదు అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఒక కేసు చూపించాను. 4 ఉన్నటువంటి ధార్మిక పరిషత్ చేసినటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెనక్కి పంపించింది. నాయన, ఇది మతపరమైనటువంటి వ్యవహారము, అందువల్ల ఖచ్చితంగా ధార్మిక పరిషత్తు నిర్ణయం చేయవలసిందే. ఇది కేవలం పిపిఎన్ ప్రసాద్ గారు మాత్రమే ఇట్లాంటివి చెప్తా ఉంటారు. అన్ని తెలిసి కూడా అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఒక్క అంశం అంటే ఒక్కటి కూడా చెప్పరు. మరొక్కసారి చెప్తూ ఉన్నాను, సత్యహరిశ్చంద్రుడు అబద్ధమైనా చెప్తాడేమో కానీ ధర్మరాజు అధర్మ మార్గంలో పయనిస్తాడేమో కానీ పిపిఎన్ ప్రసాద్, వెంకటాద్రి స్వామి వారిద్దరూ ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం చెప్పరు, ఒక్కటంటే ఒక్కటి కూడా ధర్మబద్ధంగా వెళ్ళరు. వారి డిక్షనరీలో ఆ 2 పదాలు తొలగించి వేసుకున్నారు వారు. దీని అందరూ కూడా భక్తులు, శిష్యులు అందరూ గమనించండి. అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా పిపిఎన్ ప్రసాద్ వివిధమైనటువంటి గ్రూపుల్లో అలానే డైరెక్ట్ గా నాతోటి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే. సంతోషం అండి, నమస్కారం.